హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారు ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పబోయే వ్యాపారాన్ని గాని వృత్తిని గాని చేపడితే మంచిగా ఉంటుందా లేదా లాస్ అవుతారా, ఒకవేళ అందులో సక్సెస్ కావాలంటే ఆ బుధుని కర్మ రిజిస్ట్రీతో పాటు ఏదేని గ్రహ కర్మ రిజిస్ట్రీల కలయి కూడా అవసరమా అన్న అంశాలని క్లుప్తంగా వివరించబోతున్నాను. జనరల్గా మా దగ్గరికి రోజు అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇప్పుడిప్పుడే కెరీర్లోకి అడుగు పెట్టేవారు, అంటే ఒక 15 సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్లోకి చేరుస్తున్నాం మా బిడ్డల్ని. వారు ఏ కోర్స్ తీసుకుంటే చాలా అనుకూలంగా వాళ్ళ కెరీర్ అనేది అమరుతుంది అన్నటువంటి తెలివైనటువంటి పేరెంట్స్ నుంచి వస్తున్నటువంటి కాల్స్, దానికంటే కూడాను ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఒక 60 సంవత్సరాల వయసుకు వచ్చినటువంటి వారు మేము ఈ వ్యాపారాన్ని అవలంబించాలనుకుంటున్నాము, దీంట్లో మా కెరీర్ ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అది ఏమిటంటే ఫినాన్స్. ఫినాన్స్ అంటే ఏమిటంటే చీటీ పాటలు వేయడం కానీ, చిట్స్ కట్టడం కానీ, వడ్డీ వ్యాపారం చేయడము, ఇలాంటి వాటికి ఈ రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇంకా మేము కష్టపడలేము, అప్పుడులాగా అంత శక్తి మాకు లేదు కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి కొద్దో గొప్ప డబ్బుతో అవసరమైనటువంటి వారికి కార్పొరేషన్ రూపంలో ఇచ్చి 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ, ఇలాగ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ వచ్చినటువంటి వారి అవసరాలను బట్టి మేము డబ్బులు వాళ్ళకి ఇచ్చి దాని నుండి మేము ఆ వడ్డీతోనే బతుకుతూ అసలు అలాగే ఉంటుందన్న ఉద్దేశంతో మేము అనుకుంటున్నాము, ఇది మాకు కలిసి వస్తుందని అడిగే వాళ్ళు వస్తున్నారు. పూర్వంతా ఎలా ఉండేదంటే ఇవేమీ తెలియకుండా ఒకరికి అడిగినంత డబ్బులు ఇచ్చేసేది, వాళ్ళు మొదట మాత్రం కరెక్ట్గానే ఇస్తూనే ఉంటారు, కొన్ని రోజుల తర్వాత వడ్డీ ఇవ్వడం మానేస్తారు. అడిగితే మీరు ఏమైనా చేసుకోండి, మేము ఇచ్చే పరిస్థితి లేదు, మా దగ్గర ఉన్నప్పుడే మేము ఇస్తాము అంటే వీళ్ళు వాళ్ళ దగ్గర రాసుకున్నటువంటి ప్రామిసరీ నోటీస్ని కోర్టులోకి వేసినప్పుడు ఈ వాయిదాల ప్రకారం తిరుగుతూనే ఉంటారు, చేతికి వచ్చేది ఏముండదు. ఆ లాయర్లకి పెట్టే పెట్టుబడే అధికంగా మారి ఎందుకులే ఈ కేసు పోతే పోయింది లేని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మేము 10 లక్షలు ఇచ్చేసామండి, 20 లక్షలు ఇచ్చేసామండి, మాకు తిరిగి వస్తుందా, వచ్చే అవకాశం ఉందని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మేమైతే అలాంటి వాటికి సమాధానం చెప్పం, ఎందుకంటే ప్రెడిక్షన్ అనేది కరెక్ట్ కాదనేది మా DNA ఆస్ట్రాలజీలో మేము చెప్తున్నటువంటి విషయం మొదటి నుంచి కూడా. అయితే నేను ఒకటి అడుగుతా, ఓకే మీరు 10 లక్షల రూపాయలు ఇచ్చేసారా, రావట్లేదా? ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు ఎవరైనా జ్యోతిష్ని కలిశారా అంటే లేదండి, ఎవరిని కలవకుండా ఇచ్చామండి. అయితే మీరు ఇచ్చేటప్పుడే ఒక జ్యోతిష్ని కలిసి ఉంటే మీరు ఇస్తే తిరిగి వస్తుంది అనేది అతను చెప్పుంటారు, ఆ జ్యోతిష్యులు లెక్కలే చెప్పుంటారు. ఇప్పుడు మాత్రం ఎందుకు
ఆ 10 లక్షలు తిరిగి వస్తుందని మమ్మల్ని వచ్చి అడుగుతున్నారంటే దానికి సమాధానమే ఉండదు. మనం ఏం చెప్తామంటే, ఏ పనినైనా మీరు ప్రారంభించేటప్పుడు మీరు చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అనే విషయం తెలుసుకొని అడుగు పెట్టండి. అది వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, ఆస్తి పంపకాలు కావచ్చు, ఆస్తులు కొనడం కావచ్చు, అమ్మడం కావచ్చు, లేదా ఇతర దేశాలకు వెళ్ళడం కావచ్చు, నివసించడం గురించి కావచ్చు. ఏ విషయానికైనా కానీ మనకంటూ ఒక ప్రాప్తం అనేది మన జాతకంలో ఉంటుంది. దానిని మనము ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ప్రాప్తం ఎంతుంది, మనకు బౌండరీ ఎంతుంది, అవి తెలుసుకుని మీరు కానీ నిర్ణయాల వైపుకి అడుగులు పెడితే మీకు సక్సెస్ లైఫ్ అనేది ఏర్పడుతుందని చెప్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే విధంగా అన్నీ అయిపించుకొని ఆ కోర్సులో జాయిన్ చేయాల్సిన అవసరమే ఉండదు ఆ బిడ్డని. కానీ ఆ కోర్సులో జాయిన్ చేసి డిగ్రీ వరకు చేసేస్తుంటారు. లాస్ట్లో డిగ్రీ అయిన తర్వాత కెరీర్ ఏమిటైనా వచ్చుతుంటారు. అది కరెక్ట్ కాదు. పెళ్లి చేయకూడని వాళ్ళతో పెళ్లి చేసేసేది, మళ్ళీ వివాహ జీవితం ఎలా ఉంటుంది, మేమిద్దరం కలిసి ఉంటామా, మాకు విడాకులు వస్తాయా, మాకు రెండో వివాహం ఉందా, ఇలాగ అడుగుతారు. అదేదో ప్రథమ వివాహానికి వెళ్ళేటప్పుడే ఎలాంటి వారితో మేము వివాహం చేసుకుంటే కరెక్ట్గా నా జీవితం కొనసాగుతుంది అనేది ఉంటుంది. అదేమీ లేకుండా ఏదో ఒక విధంగా మ్యారేజ్కి వెళ్ళిపోయి ఇబ్బందులు పడేవాళ్ళు మరికొంతమంది. ఇల్లు కడితే మా పేరు మీద కట్టొచ్చా, లేదా మా పేరు మీద నిలబడుతుందా, అసెట్ అనేది ఉంటుంది. వద్దంటే వద్దని నిలిపేయాలి. మేము కడతాము, జరగదని తెలిసే కట్టినాము, దానికి పరిహారం ఉంటుంది కదా, ఆ పరిహారం చేసేస్తే ఇది మారిపోతుందని చేసేవాళ్ళు కొంతమంది. ఇలాగ మనం ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాం, పరిహారాలు అనేది కరెక్ట్ కాదు, అవి కరెక్ట్ అయితే మీ జాతకాలు కరెక్ట్ కాదు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది అని చెప్తుంటాం. అది ఇప్పుడు జనరల్గా వడ్డీ వ్యాపారం చేయాలనుకున్నా, కుదువ పెట్టుకుని డబ్బులు ఇవ్వాలనుకున్నా, దేనికైనా కానీ ఈ ఫినాన్స్ అంటేనే, వడ్డీ అంటేనే బుధుని కర్మ రిజిస్ట్రీ, దాంతోపాటు గురు కర్మ రిజిస్ట్రీ కూడాను కావాలంటాం. అయితే ఒకరు బాగా డెవలప్ అవ్వాలంటే బుధుని కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు, అలాగే గురు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలతో కలయికతో ఉన్నటువంటి కుటుంబాలలో ఈ వడ్డీ వ్యాపారం అనేది కలిసి వస్తుందని మనం చెప్తుంటాం. అయితే అందులో బాగా కలిసి వచ్చి బాగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దాంట్లో లాస్ వచ్చి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆస్తులు అమ్ముకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎగరగొట్టేసిన వాళ్ళు ఉన్నారు. తీసుకుని ఎగరగొట్టేయడం వల్ల వీరు దానికి ఒకరు తప్పించుకొని వీరు ఆస్తులు అమ్మి కట్టవలసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఈ బుధుని కర్మ, దాంతో పాటు సూర్యుని కర్మ, రాహుకర్మ లేదా కుజకర్మ, గురుకర్మ, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కర్మ రిజిస్ట్రీతో కానీ ఒకరి జాతకం కానీ ఉంటే వారు వడ్డీ వ్యాపారం కానీ మొదలు పెడితే ఏ వయసులోనైనా కానీ వారు అద్భుతంగా రాణిస్తారు. ఎందుకు రాణిస్తారంటే, ఒక వడ్డీ వ్యాపారం చేయాలంటే మనం ఎవరికైనా పైకాన్ని ఇచ్చినప్పుడు మనం ఎంత రాసి పెట్టుకుని ఇచ్చినా, ప్రామిసరీస్ నోటీస్ పెట్టుకున్నా, లేదా వీలునామా తాకట్టు పెట్టి తీసుకున్నా కానీ వారు, లేకపోతే వాళ్ళు ఏదో కుదవ పెట్టి బంగారము ఏదో కుదవ పెట్టి తీసుకున్నా కానీ నష్టపోవడానికి మీరు సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక
స్ట్రిక్ట్ గా చేయవలసినటువంటి పరిశ్రమ. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం చూస్తుంటాం, మన చుట్టుపక్కల ఇంట్లోపలికి దూరి కట్టకపోతే ఆడవాళ్ళని దుర్భాషలు ఆడైనా కానీ డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంట్లోపల ఉన్న టీవీ సామాన్లు వీటన్నిటిని కూడా ధ్వంసం చేసేసి ఇసిరి బయట వేసేసి బాగా ఉన్నటువంటి వస్తువుల్ని, స్కూటర్ని లేదా ఫ్రిడ్జ్ని, వాషింగ్ మిషన్ వాటన్నిటిని వారికి ఇవ్వవలసినటువంటి డబ్బుకి సమానంగా ఉన్నటువంటి వస్తువులను కూడాను తీసుకెళ్లిపోయే వాళ్ళు ఉంటారు. అంటే ఆ గ్రడ్జ్ కావాలి, అలాంటి ధైర్యం కావాలి వడ్డీ వ్యాపారం చేయాలంటే. నాజుగ్గా పర్వాలేదులే, మీ మనసుని నొప్పిను, రేపు వస్తాను ఖచ్చితంగా ఇచ్చేయాలి అంటే వాళ్ళు ఇవ్వరు. వీళ్ళు కొన్ని వల్గర్ లాంగ్వేజ్ కూడా వాడతారు. ఏ కర్మ రిజిస్టర్ ఉన్న వాళ్ళు బుధుని కర్మ, గురు కర్మతో పాటు సూర్యుని కర్మ, రాహు కర్మ ఉన్నటువంటి వారు ఇంకా కుజకర్మగానే ఉన్నట్లయితే రౌడీజమే, కొట్టిగానే పెరుక్కొని పోతారు. అప్పుడు ఆ వృత్తి అనేది ఈ రోజుల్లో, ఈ కాలంలో ఆ వడ్డీ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు బతకాలంటే వాళ్ళకు ఒక సిబ్బంది ఉంటుంది. పోయేసి వాళ్ళ ఇంట్లో కాడ ఇచ్చిన డబ్బులు వడ్డీ ఇవ్వలేదు ఇంకా తీసుకురాపంటే వాళ్ళు దాముకుని ఉన్న సెల్ ఫోన్లో ఆఫ్ చేసి పక్కన ఉన్నా కానీ ఎలాగైనా ట్రేస్ చేసేసి వాళ్ళు తీసుకొచ్చి మెడలు ఉంచి వడ్డీలు వ్యాపారం చేసే వాళ్ళు ఆ వడ్డీని వసూలు చేసుకునే విధంగా ఉంటారు. ఒకవేళ బుధకర్మ, గురుకర్మతో పాటు వారికి శనికర్మ, చంద్రకర్మ ఉంది అనుకుందాం. వీరు వడ్డీ వ్యాపారానికి దిగుతారు, ఎందుకంటే బుధకర్మ, గురుకర్మ ఉంది కానీ శనికర్మ, చంద్రకర్మ యాడ్ అయింది కాబట్టి వీరు మొదటే చాలా సున్నితమైనటువంటి వాళ్ళు. ఎవరిని ఇతరులని ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను నేను, కావాలంటే వినండి. ఈ చంద్రకర్మ మరియు శనికర్మ కలిగినటువంటి ఎమోషనల్ గా ఉంటారు. భయం ఎక్కువ ఉంటుంది వీరికి, సమాజం నుండి భయపడతారు, గిల్టీనెస్ ఉంటుంది. సమాజంలోకి వెళ్ళి ఏదైనా కానీ ఒక విధానంగా ముందుకు వెళ్ళాలంటే కాదు, వాళ్ళకి ఎవరైనా ఏమో అనుకుంటారేమో, మమ్మల్ని ఎవరైనా బాధ పెడతారనే ఉద్దేశంతో వీళ్ళే తగ్గి వెనక్కి వెళ్ళిపోతారు. వీరితో ఆర్గ్యుమెంట్ చేయడం ఈజీగా వీళ్ళని ఓడించవచ్చు. ఎవరిని? శనికర్మ, చంద్రకర్మ ఉన్నటువంటి వాళ్ళని ఈజీగా అపజయాన్ని పొందుతారు. ఇక్కడ వడ్డీ వ్యాపారం చేయాలంటేనే ఆర్గ్యుమెంట్ చేయాలి, కన్నింగ్ నేచర్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఒక్కోసారి చాలా హార్ష్గా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. కానీ ఈ బుధకర్మ, గురుకర్మ ఉంది కదనేసి మనం కానీ వడ్డీ వ్యాపారం చేసేదానికి మొదలు పెడితే దాంతోపాటు మీకు చంద్రుని కర్మ, శని కర్మ ఉంటే ఖచ్చితంగా వదులుకోవాల్సిందే, మీరు డబ్బులు ఇవ్వడం వరకే. కానీ ఎందుకు వీళ్ళు దిగుతున్నారంటే నేను చూసిన అనేకమైన జాతకాలలో ఈ శని కర్మ, చంద్రకర్మ అంటే ఎమోషనల్ గా ఫీల్ అయిపోతారు. ఎవరైనా వచ్చి వీళ్ళు ముందర ఏడిస్తే, లేదా టీ కొట్టు కాడో లేదా ఎక్కడో పేపర్ చదివే చుట్టూ టీ మంగళ షాపుల దగ్గర కూర్చొని మాట్లాడుతుంటారు. ఎవడో వచ్చి ఒక బాధ చెప్తాడు, ఇలాగ నా కూతురికి పెళ్లి చేయాలి, నా బిడ్డని ఇతర దేశాలకు పంపించాలి, వాడిని ఫీజు కట్టలేని పరిస్థితులు ఉన్నా అంటే, అవునా ఎంత కావాలి నీకు, ఇంత కావాలా, ఇంటికాడ రా ఇస్తానని తీసుకెళ్లి ఇస్తారు. అంటే వీళ్ళు చెప్పే ఎమోషనల్ కి, ఆ యొక్క సెంటిమెంట్ కి పడిపోయి ఇస్తారు. తిరిగి వాళ్ళు తీసుకునే అవసరం తీరిన తర్వాత వీళ్ళ వీక్నెస్ తెలుసు కాబట్టి వీళ్ళని ఏడిపిస్తుంటారు. వీళ్ళు గట్టిగా వాళ్ళని అడగలేరు. ఇంట్లో వీళ్ళు ఒకరొకరు గొడవ పడుతుంటారు సొంత ఇంట్లో. ఎందుకంటే మీరు ఇచ్చారు, ఇప్పుడు మన బిడ్డకి కావాల్సినప్పుడు లేదే, మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, డబ్బంతా మన చేతిలో ఉండిందంటే ఇతరులకు ఇచ్చేసారే, ఆ స్థలం చీప్గా వస్తుంది, మనం కొనుక్కోండొచ్చు కదా, మీరు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజు ఏడ్చాడు అతను, బాధపడ్డారు, భార్యాభర్తలు నా కాళ్ళ మీద పడ్డారు, నేను కరిగిపోయినానని చెప్తాడు. శనికర్మ మరియు చంద్రకర్మ ఉన్నటువంటి ఇలాగ నష్టపోతారు. జనరల్ గా శనికర్మ ఉన్న వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు బుధుని కర్మ, గురుకర్మతో పాటు. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మన దగ్గర డబ్బు ఉంది, మన ఇంట్లో డబ్బులు ఉంటే ఒక 10 లక్షల డబ్బులు ఉంది, అదేమైనా పిల్లలు పెడుతుందా, ఎవరికైనా ఇస్తే వాళ్ళు వడ్డీని ఇస్తుంటారు అనేసి వీళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. హ్యాపీగా జీవించవచ్చు కదా అనేసి ఎక్కువగా శనికర్మ ఉన్నటువంటి ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు అలా ఇచ్చేసి ఒక పెద్ద కలగనేస్తారు. ఆ వడ్డీనే ఇంత అయిపోతుంది అనేసి కూడా కలగనేసి ఇస్తారు. తీరా వారికి ఇచ్చింది కూడా తిరిగి రాని పరిస్థితికి గురి అవుతుంది.
అంటే వీళ్ళు ఏమిటంటే సేవింగ్స్ చేయాలని ప్రయత్నం చేస్తారు. అంటే ఉన్న పెట్టుబడి అలాగే ఉంటుంది, దాంతో వచ్చే వడ్డీతో ఆ పిల్లల మీద పిల్లలు పెడుతుంది కాబట్టి వడ్డీ, దాంతో ఇంకొక క్యాపిటలిజంగా మారిపోతుంది, క్యాపిటల్ అవుతుందని అనుకుంటారు. కానీ ఏమీ జరగదు. అంతేందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, వినండి. ఒక చిన్న బిడ్డని తీసుకుని ఆ బిడ్డకి ఇష్టపడే ఒక పదార్థము, ఇష్టపడని ఒక పదార్థం, ఒక చాక్లెట్ లేదా ఒక బిస్కెట్ అనుకుందాం పెడితే, ఆ బిడ్డకి ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు శనికర్మ రిజితో కనెక్ట్ అయిన జాతకం అది, ఆ బిడ్డ జాతకం. చూడండి వీళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే, ఆమెకి ఇష్టపడిన, ఆ బిడ్డకి ఇష్టపడినటువంటి వస్తువు ఒకటి ఉంది, ఇష్టపడిన వస్తువు ఒకటి ఇచ్చాం మనం చేతిలో. కానీ ఆ బిడ్డ ఏం చేస్తుందంటే ఆ బిడ్డకి ఇష్టపడిన వస్తువుని తినేస్తుంది. ఇప్పుడు ఇష్టపడే వస్తువుని దాచిపెట్టుకుని మళ్ళీ తిందాంలే తీరిక సమయంలో అనేసి ఎత్తి పెట్టుకుంటుంది. ఆ విధంగా ఈ శనికర్మ రిజిస్టి కలిగి వడ్డీ వ్యాపారంలో కానీ అడుగు వెళ్తే వీళ్ళు లాంగ్ టర్మ్ సేవింగ్స్ గురించి ఆలోచిస్తారు. అలాగే మొత్తం లాస్ అయిపోతారు. చివరికి వాళ్ళని అడగలేరు. ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకునేంత శక్తి వీరికి లేదు. గిల్టీనెస్ ఉంటుంది, భయం ఉంటుంది, ఎదుటి వాళ్ళు ఏమంటారు అన్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఈ శనికర్మ ఉన్నటువంటి వాళ్ళలో ఉంటుంది. కానీ బుధుని కర్మ ఉంది, గురు కర్మ ఉంది కాబట్టి వీళ్ళు ఎంటర్ అయిపోయినారు. దాంతోపాటు ఈ యొక్క శనికర్మ ఉంది, చంద్రకర్మ ఉండడం వల్ల వీరే ప్రపంచంలో అధికంగా లాస్ అయిపోయేవారు ఎవరంటే వడ్డీ వ్యాపారాల్లో. ఇప్పుడు నేను చెప్పిన బుధకర్మ గురుకర్మ ఉంటే ఇద్దరు ఎంటర్ అవ్వచ్చు. వాళ్ళు బాగా రాణించడానికి చేసే వ్యాపారాల్లో ఎంటర్ అవుతున్నారు, వీళ్ళు వడ్డీ వ్యాపారాలు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యేంత వరకు బుధకర్మ గురుకర్మ ఉపయోగపడుతుంది. కానీ ఆ యొక్క వడ్డీ వ్యాపారంలో, ఇంట్రెస్ట్ ఇచ్చే వ్యాపారంలో చాలా వరకు ఉన్నత స్థాయికి రావడానికి వాళ్ళకంటూ ఒక ర్యాష్, ఒక హార్డ్నెస్, ఒక హరాస్ చేయగలిగే శక్తి, టార్చర్ చేయగలిగే శక్తి ఎవరిస్తారంటే సూర్యకర్మ, కుజకర్మ లేదా రాహుకర్మ ఇస్తా ఉంది. వీళ్ళకి శనికర్మ చంద్రకర్మ ఉండడం వల్ల వీళ్ళు దీంట్లో లాస్ అయిపోతున్నారు. పొలాలు అమ్మేసి, స్థలాలు అమ్మేసి ఒక సిటీలోకి వెళ్ళి చేరి ఉద్యోగంలోకి వెళ్తూ సాయంత్రం పూట వాళ్ళ ఉద్యోగస్తులందరికీ డబ్బులు ఇవ్వడము, అంగిడంగిడికి వెళ్లి కార్పొరేషన్ లాగా డబ్బులు ఇవ్వడము, సాయంత్రం వెళ్లి తండలు చేసుకోవడము, అంటే కలెక్ట్ చేసుకోవడము, ఇలాగ చేస్తుంటారు. చాలా మంది చూస్తుంటాం. దాంట్లో కొంతమంది కలిసి వస్తుంది, చాలా వరకు డెవలప్ అయిపోతారు. వాళ్ళ ఆ డబ్బుతోనే కొన్ని కోట్లు సంపాదించి రొటేషన్ చేస్తుంటారు. పెద్ద పెద్ద కంపెనీలు మెయింటైన్ చేస్తుంటారు. పెద్ద పెద్ద షాప్ మాల్స్ ఉంటాయి, వాటిని కొంటుంటారు. ఇల్లులు కొంటుంటారు, బంగ్లాలు కొంటుంటారు, అపార్ట్మెంట్లు కొన్ని ఆస్తులు వెనకాల వేసి పెట్టుంటారు. దానికి కారణం ఏంటి? వారికి ఉన్నటువంటి తెగింపు, రౌడీయిజం అంటారు. ఆడ లేదు, మొగ లేదు, ఎవరైనా ఒకేలాగా ట్రీట్ చేస్తారు. డబ్బులు ఇచ్చేస్తే, ఇవ్వకపోతే వాళ్ళని ఈదుల పాలు తీసుకొచ్చి చెట్టు కూడా కట్టేసి కొడతారు. కొన్ని సందర్భాల్లో మన సినిమాల్లో కూడా చూస్తుంటాం. తిడతారు, బూతు మాటలు తిడతారు. వాళ్ళ దగ్గర ఎలాగైనా కలెక్ట్ చేస్తారు. వీళ్ళు వెళ్ళకపోయినా వీళ్ళ దగ్గర ఒక రౌడీయిజం కలిగిన మనుషులు పెట్టుకుంటారు. రాజకీయ పలుకుబడి ఉంటుంది. నేను అనుకునేవాడిని ఒకప్పట్లో, రాహుకర్మ ఉన్నటువంటి వారికి ఆశ ఎక్కువ ఉంటుంది. అందువల్ల రాహుకర్మ ఉన్నటువంటి వాళ్ళే వడ్డీల మీద ఎక్కువ వసూలు చేసి బాగా సంపాదించాలని కోరుకుంటుంది. అందువల్ల రాహుకర్మ ఉంటే వడ్డీలు బాగా వసూలు చేసి వీళ్ళు సంపాదిస్తున్నారు అనుకునేవాడిని. కానీ ఇక్కడ శనికర్మ ఉన్నటువంటి వారికి ఒక ఆశ ఉంటుంది. అది ఆశ ఏమిటంటే, మనకు లాంగ్ టర్మ్ గా మన ఫ్యూచర్ లో సేవింగ్స్ ఎక్కువ వస్తాయన్న ఉద్దేశంతో ఈ శనికర్మ ఉన్నటువంటి వాళ్ళు వెళ్లి ఆ గోతిలో పడిపోయి లాస్ అయిపోయి మొత్తము తడిగుడ్డ వేసుకుని ఇంటికి వచ్చేస్తారు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో గాని బుధకర్మ గురుకర్మ ఉంటే ఎంటర్ అవ్వచ్చు, కానీ అందులో సర్వే అవ్వగలరా? దాంట్లో స్టాండర్డ్ లైఫ్ ని వడ్డీ వ్యాపారంలో పొందగలరా? సిట్స్ లో మంచి ఆదాయాలు రాగలవా? లేదా 4 రోజులకి మూతపడేట్టుగా అవుతుందా అని ఆలోచించగలిగితే, బుధకర్మ గురుకర్మతో పాటు సూర్యకర్మ, రాహుకర్మ లేదా కుజకర్మ, ఈ 3 కలిసి ఉన్నటువంటి బుధుని గురుతో కలిస్తే వాళ్ళకి ఎక్సలెంట్ వడ్డీ వ్యాపారం చేయడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈ బుధుని కర్మ గురుకర్మ ఉండి వారికి శనికర్మ చంద్రకర్మ ఉంటే వాళ్ళ వ్యాపారంలో పెద్దగా రాణించలేకపోతున్నారు. కాబట్టి వీరు ఈజీగా ఆర్గ్యుమెంట్లు ఓడిపోతున్నారు. శనికర్మ చంద్రకర్మ ఉన్న వాళ్ళు సెంటిమెంటల్ ఫూల్స్. వీళ్ళు వేరే వాళ్ళు ఏదైనా బాధపడి ఏడిస్తే వీళ్ళు ఏడుస్తారు. వాళ్ళు భయపెట్టిస్తే వీళ్ళు భయపడిపోయి సమాజంలోకి రారు.
ఎవరికి చెప్పుకోలేదు. కానీ ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ క్యాడర్ చెప్పాను చూడు, చాలా రాటు తేలిన మనుషులు. మాకు అవసరంలా, మేము కఠినంగా ఉంటాం, మేము ఇచ్చినప్పుడు ఇచ్చి తీసుకున్నారు కదా, ఇచ్చేటప్పుడు మర్యాదకి ఇవ్వండి, లేకపోతే మీ ఆస్తిపాస్తులను జప్తు చేసుకుంటాం, కోర్టు కావాలని పోతాం, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను తీసుకొచ్చి వదులుతాం అనేసి ఎట్టకేలకు వసూలు చేస్తారు. అప్పుడు ఇది డెవలప్ అవుతుంటుంది. అంటే ఇక్కడ ఈ వృత్తి ఏంది, నీచ వృత్తే. ఏది వడ్డీ ఇచ్చేది, ఆ పీక్కు తినేది, అరెస్ట్ చేసేది. మధ్యలో గవర్నమెంట్ కూడా ఒక చట్టం తీసుకొచ్చింది, ఇలాగ వడ్డీ వ్యాపారం చేసి పీక్కు తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా మాకు కంప్లైంట్ చేయండి పోలీస్ స్టేషన్కి, వాళ్ళ మీద కేసు పెడతామని కూడా కొన్ని చట్టాలు వచ్చాయి. ఎన్ని చట్టాలు వచ్చినా మనుషుల యొక్క అవసరాలు తీరవు. ఎదుటివాడి మనిషి యొక్క అవసరం తీరాలంటే ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచాలి, ఒకరి దగ్గర లోన్కి వెళ్ళాలి. ఆ లోన్కి వెళ్ళినప్పుడు మీరు మీ లోన్ని తీర్చగలిగే విధంగా మీ జాతకం ఉందా అనేది. కొంతమంది వడ్డీకి వ్యాపారం చేసినా పనిచేస్తుంది అనేది ఉంటుంది, చేయకపోతే వడ్డీ వ్యాపారం చేస్తే సరిగా రాణించలేమని ఉంటుందని ముందు చెప్పారు. అదేవిధంగా కొంతమంది వడ్డీకి డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రాదని ఉంటుంది, లేదా వడ్డీకి తీసుకోకూడదు, వడ్డీ ఇవ్వకూడదు. ఈ రెండు కూడా ఉంటాయి కొన్ని జాతకాలు. అవి ఏమిటో తెలియకుండా అన్ని చేసేసి నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చానంటే తిరిగి రాలేదని మా దగ్గరికి రావడము, ఇలాంటి పరిస్థితుల్లో వస్తే దయచేసి మా దగ్గర రాకండి అని చెప్తుంటాం. అలాంటి స్కూల్ మా దగ్గర లేదు, అలాంటి సిలబసే మా దగ్గర లేదు. మా దగ్గర రావాల్సిందంటే మీరు మొట్టమొదట ఇప్పుడు వడ్డీ ఒకరికి ఇవ్వాలనుకుంటున్నాము, డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర నుండి తిరిగి వస్తుందా, ఎవరికి ఇవ్వాలి ఉండదు, వారి జాతకం ఏమిటి, వీళ్ళ జాతకం ఏంటి అన్ని చూసి ఇవ్వాలి. అంటే జాతకాలు చూసి మనము ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే అవును తప్పదు, తిరిగి రావాలంటే ఏం చేస్తారు, ఇచ్చేయండి. లేకపోతే మీ దగ్గర మీ ఆస్తిపాస్తులన్నింటిని అమ్మేసి వడ్డీ వస్తుందనేసి ఇచ్చేయండి, రాకపోతే తడిగుడ్డ వేసుకొని తిరగండి. ఏ దానికైనా కానీ మన జాతకం పలుకుతుంది. మన జాతకంలో అన్ని విషయాలు ఉంటాయి. ఒకరి జాతకం చూసి మీరు ఎవరికైనా అప్పు ఇవ్వచ్చా అని ఉంటుంది. ఇవ్వకూడదని చెప్పిన తర్వాత ఇవ్వకూడదు, అంతే, ఎంత ఆదాయం వచ్చినా. అలా వినగలిగిన వాళ్ళకే మనం సమాధానం చెప్తాం. ఒకరికి జాతకం చూసి మేము అప్పు తీసుకోవచ్చా తీసుకోకూడదా, మాది క్రెడిట్ కార్డు ఉండవచ్చా ఉండకూడదా, మేము ఇన్సూరెన్స్ వేయచ్చా ఇన్సూరెన్స్ వేయకూడదా, మేము ఇతర దేశాలకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే బాగుపడతామా లేదా, బాగుపడతామంటేనే వెళ్ళండి, లేదంటే వద్దు. అప్పు ఇస్తున్నాము, ఒకవేళ మేము మా చేతుల మీద అప్పు ఇస్తే తిరిగి వస్తుందా, రాదు అనేసి ఉండింది అనుకో జాతకంలో, రాదని చెప్తాం. మేము ఇచ్చేస్తామండి, ఇచ్చేసి దాన్ని రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాము, అప్పుడు కావాలంటే ఒక పరిహారం చేస్తాము, మాకు ₹1,00,000 రావాలి, దానికి కావాలంటే 20 లక్షలు పెట్టి మేము పరిహారం చేస్తామని చేసి చివరికి రానికుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనకున్నటువంటి జాతక పరంగా ఎటువంటి కర్మారిష్టి ఉంది, ఆ కర్మారిష్టి తగ్గట్టుగా మనం వడ్డీ వ్యాపారం చేయొచ్చా, ఆ వడ్డీ వ్యాపారం చేస్తే మనకు లాభిస్తుందా, కలిసి వస్తుందా, లేదా వడ్డీ వ్యాపారం మనం చేయొచ్చా, చేస్తే కలిసి రాకుండా ఏమైనా పోతుందా, దానికి కారణం ఏంటి, మనం ఏం కర్మారిష్టి తెచ్చుకున్నాం అన్న విషయాలను పరిశీలించడానికి ఈ DNA ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది. శుభం.